మనందరం మిల్లెట్స్ ఏదో ఒక రకంగా కన్జ్యూమ్ చేస్తున్నాం, కానీ మనకి ఆ రైస్ని కంప్లీట్గా పక్కన పెట్టేసి మిల్లెట్స్ని మెయిన్ మీల్గా తినడానికి మాత్రం ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి అండ్ చాలా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అంటే మిల్లెట్స్ తింటే ప్రతిరోజు తింటే అరుగుతాయా అసలు మిల్లెట్స్? మెథడ్ ఆఫ్ కుకింగ్ మిల్లెట్స్. అరే అన్నంలోనే కూర బాగా కలుస్తుంది, మిల్లెట్స్తో కూర అసలు తినలేము అంటున్నారు. ఎందుకు? వీ డోంట్ నో హౌ టు కుక్ మిల్లెట్స్. మిల్లెట్స్ని సరిగ్గా వండితేనే మిల్లెట్స్లో టేస్ట్ బయటకు వస్తుంది. ఎలా వండాలి మిల్లెట్స్ని? మిల్లెట్స్లో ఉన్న బెస్ట్ న్యూట్రిషన్ మనకు అందాలి అంటే బెస్ట్ వే టు కుక్ మిల్లెట్స్. 8 గంటలు నానబెట్టాలి. ఏమైనా చేయండి, ముందు నానబెట్టండి, వండుకోండి. మీ అండాణువులు, ఓవరీస్, గర్భకోశము, వీటన్నిటిని శుద్ధం చేస్తుంది. అంటే మీకు గైనలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఏవి సార్? అలాగే తిన్నారనుకోండి మీ శ్వాసకోశాలు, నరనాడులు శుద్ధమవుతాయి. తిన్నారనుకోండి నోటి నుంచి గుదద్వారం వరకు పచననాళం శుద్ధమవుతుంది. తింటే మీ రక్తము ఎముకల మధ్య బోన్ మ్యారో అండ్ ప్లేట్లెట్స్, వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్, ప్లాస్మా ఇవంతా బోన్ మ్యారోలో తయారవుతుంది. రోజు ఒక రకం తినమంటారా సార్? అంటే 2 రోజులు 2-3 రోజులకు ఒకసారి ధాన్యం మార్చాలి. టాక్సిక్ సైకిల్లో ఉన్నాం సార్. టాక్సిక్ సైకిల్ అంతే కదా సార్. ఇప్పుడు ఇంకా టాక్సిక్ అంటే ఇంకా ఏదైనా మంచి పదం ఉంటే వాడండి. టాక్సిక్ క్రూయల్ సైకిల్లో ఉన్నాం. దీన్ని విషియస్ సైకిల్ అంటారు. రైస్ తిని బ్లడ్ ని మందం చేస్తున్నాం, మళ్ళీ బ్లడ్ తిన్నర్ వాడి పలసపడుతున్నాం. అది ఎన్ని రోజులు లైఫ్ లాంగ్ అదే చేస్తున్నాం. అవును సార్. అన్నాన్ని కొర్రల్ని కలిపి వండుకొని తింటున్నారు. అంటే పార్షియల్ కన్సంప్షన్. అంటే మీకు వంట చేసే తెలియదు. తినలేక సార్ కాదు, సరిగ్గా వంట చేసుకుంటే మీద పడి తింటారు. మీరు చెప్పింది గోంగూర పప్పుతో కూడాను హ్యాపీగా తినొచ్చు. మేము ఒకవైపు మిల్లెట్స్ ఇచ్చి మీ గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ తీసేస్తే మీరు వరి బియ్యం, గోధుమ మళ్ళా తీసుకొస్తుంది. అర్థమైంది సార్. సార్ మీరు ఏమన్నారంటే మిల్లెట్స్ ఒకప్పుడు 250 రకాలు ఉండేవని సుమారు. నాకు తెలిసినవి అయితే ఒక 5-6 రకాలు కనపడుతున్నాయి సార్. ఊదలు, అరికెలు, సామలు, కొర్రలు మైనర్ మిల్లెట్స్ అంటారు. అంటే మిల్లీమీటర్ కంటే తక్కువ ప్రమాణం ఉంటుంది విత్తనము, అదే సైజ్. కొద్దిగా ఎక్కువ ఉన్నవి రాగులు, జొన్నలు, సజ్జలు, వరిగలు. మొక్కజొన్నలు మిల్లెట్ అన్నారు, ఎందుకంటే దాని ప్రమాణం పెద్దగా ఉంటుంది. కానీ అది కూడా మిల్లెట్ జాతే, ఆ గడ్డి పూచ కూడా. అయితే ఇన్ని రకాలు ఉన్నాయి కదా సార్. మిల్లెట్స్ కూడా ఒకటే రకం కాకుండా ఇన్ని రకాలు కూడా మన వీక్లీ డైట్ లో భాగం చేసుకోవాలి, రోజు ఆహారంలో ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్క మిల్లెట్ లో ఒక్కొక్క రకమైన నారు, పీచు పదార్థం ఉంది, ఫైబర్. అది ఒక్కొక్క ఆర్గాన్కు లేకపోతే 2-3 ఆర్గాన్లకు సంబంధించిన కల్మషాలని తీసివేసేదానికి శక్తి. అంటే ఉదాహరణకి సామెలు తీసుకుంటారు, ధాన్యంలో ఉన్న ఆ పీచు పదార్థం 9.8 గ్రాములు ఉంది. అంటే మీరు 100 గ్రాములు సామెలు తింటే 9.8 గ్రాములు పీచు పదార్థం మీ రక్తంలో ప్రవహించడం మొదలు పెడుతుంది. అఫ్ కోర్స్ దాన్ని నానబెట్టి ఉడకబెట్టి తినడం వల్ల అది దాదాపుగా 10 గ్రాములు 60 గ్రాముల వరకు నీళ్ళని పీల్చుకోవటం వల్ల వికసిస్తుంది. అది అద్భుతం. అది మీ జననాంగాలు అంటే మీ అండాణువులు, ఓవరీస్, గర్భకోశము, వీటన్నిటిని శుద్ధం చేస్తుంది. అంటే మీకు గైనలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఏవి సార్? లిటిల్ మిల్లెట్. విమెన్ అంటే మెన్ కూడా మంచిదే. వాళ్ళ వీర్య కణాలు అంటే జననాంగాల్లో ఉత్పత్తి అవుతున్న సూక్ష్మ మర్మమైన ఆ కల్మషాల్ని అక్కడికక్కడే నాశనం చేసి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే కొర్రలు తిన్నారనుకోండి మీ శ్వాసకోశాలు, నరనాడులు శుద్ధమవుతాయి. అండుకొర్రలు తిన్నారనుకోండి నోటి నుంచి గుదద్వారం వరకు పచననాళం శుద్ధమవుతుంది. అరికెలు తింటే మీ రక్తము ఎముకల మధ్య బోన్ మ్యారో అండ్ ప్లేట్లెట్స్, వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్, ప్లాస్మా ఇవంతా బోన్ మ్యారోలో తయారవుతుంది. అక్కడ తయారవుతున్న కల్మషాలని తీసేసేదానికి ఈ పీచు పదార్థం మనకు సహాయం చేస్తుంది. అరికెలు బ్లడ్ కి మంచి, బ్లడ్ అండ్ బోన్స్ అవంతా.
సో ఇలా అనేక ధాన్యాల్లో ఉన్న పీచు పదార్థము అనేక అంగాంగాల్ని శుద్ధం చేసి నిష్కల్మషంగా నిర్మలం చేసి మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంటే ఆరోగ్యం పౌష్టికాంశాలు మాత్రమే కాదు, మీ దేహాన్ని ఆ రోజుకు ఆ రోజు, ఆ క్షణానికి ఆ క్షణంలో శుద్ధం చేసేటివిగా ఉండాలి. ఇదే వ్యత్యాసం. ఆధునిక ఆహార పదార్థాల్లో ఈ అంశము పూర్తిగా మాయమైపోయింది. మిస్సింగ్ కాదు, మాయం. అందుకే మీకు రోగాలు. సో మీకు రోగం బాగా కావాలంటే అని మీరు అడుగుతున్నారు, ఇది తింటే బాగవుతుంది అని దీన్ని మందు అంటున్నారు. కానీ ఆరోగ్యం పూర్తి సంపూర్ణంగా సమగ్రంగా గమనించే తజ్ఞులకి ఆహారంలోనే ఆరోగ్యం ఉంది అని తెలుస్తుంది. అంటే మనం మందుల జోలికి వెళ్లాల్సిన అవసరం లేదు, మీ ఆహారం సరిగ్గా ఉంటే అని ఎవరు చెప్పారు? కృష్ణ భగవానుడు. అర్థమైందా? క్లుప్తంగా చెప్పాను, కంప్లీట్ పిక్చర్ వచ్చింది సార్. అయితే వారంలో 7 రోజులుగా సార్ రోజు ఒక రకం తినమంటారా సార్? అంటే 2 రోజులు, ఒక రోజు 3 పూట్ల తిన్నప్పుడు మీకు ఎనఫ్ క్లీనింగ్ కాకపోవచ్చు. 2-3 రోజులకు ఒకసారి ధాన్యం మార్చాలి. 2-3 రోజులకు ఒకసారి. ఇప్పుడు మెథడ్ గురించి మాట్లాడదాం సార్. మిల్లెట్స్ మెథడ్. సో ఇప్పుడు మిల్లెట్స్ రైస్ అంత ఈజీగా జస్ట్ కుక్కర్ లో పెట్టి అది అవ్వదు. అది కూడా చాలా మంది ఎలా వండాలో ఏంటో, అరుగుద్దో లేదో ఈ క్వశ్చన్స్ ఉన్నాయి సార్. మిల్లెట్స్ లో ఉన్న బెస్ట్ న్యూట్రిషన్ మనకు అందాలి అంటే బెస్ట్ వే టు కుక్ మిల్లెట్స్. 8 గంటలు నానబెట్టాలి. అన్ని రకాలు, ఏ రకమైన 8 గంటలు. 8 గంటలు నానబెట్టాలి. 10-15 నిమిషాల్లో ఉడికిపోతుంది. మీరు దాన్ని ఎనీ వంటకం చేసుకోవచ్చు. ఏమైనా చేయండి, ముందు నానబెట్టండి, వండుకోండి, తినండి, అంతే సింపుల్. మీ రెసిపీస్ ఏమైనా చేసుకోండి, కానీ ఈ అంశం మాత్రము మర్చిపోకూడదు. మీరు అన్నం చేసుకోండి, సంగటి చేసుకోండి, రొట్టెలు చేసుకోండి, ముద్దలు ఏమైనా చేయండి, నానబెట్టండి. మీరు ఉప్మా చేయాలన్నా రవ్వను కూడా నానబెట్టాలి. నానబెట్టి ఉప్మా చేసుకోవాలి. అంతే, ఇంకేమీ లేదు, ఏ కాషన్ లేదు. ఇలా మీరు తింటే ఆ ఆరోగ్యం ఎందుకు వస్తుందంటే గ్లూకోజ్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఇది గ్లూకోజ్ని నిదానంగా నియంత్రణతో నిగదిత ప్రమాణంలో మీ రక్తంలోకి విడుదల చేసే గుణం ఈ అన్ని ధాన్యాల్లోనూ ఉన్నాయి. మిల్లెట్స్ లో అన్నిట్లో, ఎందుకంటే ఆ పీచు పదార్థం ఆ పని చేస్తుంది. అంటే మీరు ఏ మిల్లెట్ తిన్నా గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ ఫస్ట్ మాయం. అంటే మీరు ఒక 10 రోజులు ఈ 5 ధాన్యాల్ని ఓన్లీ రిస్ట్రిక్ట్ టు 5 మైనర్ మిల్లెట్స్, 2 రోజులు కూరలు, అండుకూరలు, సామలు, ఊదులు తింటున్నారు, 2 రోజులు మార్చి. అంటే ఈ 10 రోజులు మీకు గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ లేనే లేదు. ఎందుకంటే 10 రోజులు మీ రక్తంలోకి గ్లూకోజ్ నిదానంగా విడుదలవుతుంది. అంటే మీరు ఇంకొక 10 రోజులు తిన్నారనుకోండి, మీకు డయాబెటీస్ ఉంటే అది మాయమైపోతుంది. బీపీ ఎందుకు వచ్చింది? రక్తంలో గ్లూకోజ్ ఎక్కువై రక్తం మందమయ్యి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, కొవ్వు పదార్థాలు ఉండడం వల్ల రక్తం మందమైంది. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమిస్తాడు? బ్లడ్ థిన్నర్ ఇస్తాడు. ఆ మందులు లేకుండానే మిల్లెట్స్ దాన్ని తిని చేసేస్తాయి. ఎందుకంటే గ్లూకోజ్ నే నియంత్రిస్తుంది. సో గ్లూకోజ్ ఎక్కువైతేనే మీకు మందం అవుతుంది. సింపుల్. అంటే మీరు టాక్సిక్ సైకిల్ లో ఉన్నాం సార్. టాక్సిక్ సైకిల్ అంతే కదా సార్. ఇప్పుడు ఇంకా టాక్సిక్ అంటే ఇంకా ఏదైనా మంచి పదం ఉంటే వాడండి. టాక్సిక్ క్రూయల్ సైకిల్లో ఉన్నాం, దీన్ని విషియస్ సైకిల్ అంటారు. సో ఈ ఆహార చక్రంలో నుంచి మీరు బయటపడితే మీకు ఆరోగ్యం ఖాయం. అదే రైస్ తిని బ్లడ్ ని మందం చేస్తున్నాం, మళ్ళీ బ్లడ్ తిన్నర్ వాడి పలసపడుతున్నాం. అది ఎన్ని రోజులు లైఫ్ లాంగ్ అలే చేస్తున్నాం. అంటే లేనిపోని మందులు మీ దేహంలోకి వస్తున్నాయి. ఆ బీపీ తిన్నర్ తీసుకొని కిడ్నీని పాడు చేసుకుంటారు. సో ఒకదానికొకటి అంటుకొని రోగాలను ఎక్కువ చేసుకుంటున్నారు. చాలా సులభంగా అర్థమైంది. ఏదో ఒక రూపంలో మిల్లెట్స్ ఇప్పుడు ప్రతి కుటుంబంలో ఉంటుంది సార్. అయితే ఏంటంటే సార్, నేను గమనించిన ఛాలెంజ్ ఏంటంటే ఏదో ఒక రూపంలో తీసుకుంటున్నారు, కానీ అదే మెయిన్ మీల్ అవ్వట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో పెద్దవాళ్ళని తీసుకుంటే సార్, అన్నంలో కూర కలిసినంత మంచిగా, కూర టేస్ట్ ని అన్నం మనకిచ్చినంత మంచిగా మిల్లెట్స్ కొర్రల్లో కూర కలవదని చెప్పేసి అన్నం కూర తింటున్నారు, పెరుగుకి మిల్లెట్స్ తింటున్నారు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారు, అన్నాన్ని కొర్రల్ని కలిపి వండుకొని తింటున్నారు. అంటే పార్షియల్ కన్సంప్షన్. తెలియదు
ఆహా, తినలేక సార్. కాదు, సరిగ్గా వంట చేసుకుంటే మీద పడి పడి తింటారు. అవునా? అదే Taste 8 వస్తుంది బయటికి. గంటలు నానబెట్టి అన్నం సరిగ్గా వండుకుంటే మీరు చెప్పింది గోంగూర పప్పుతో కూడాను హ్యాపీగా తినొచ్చు. Millets, మీరు అన్నది కొర్రలు. సో అంటే మీరు వరి బియ్యం వండినట్లే వండుతున్నారు, అక్కడే మోసం అవుతుంది. అంటే అక్కడే మీకు విజ్ఞానం లేదు, సైన్స్ తెలియదు. సైన్స్ ఆఫ్ మిల్లెట్స్, ద వే టు కుక్, హౌ టు డూ థింగ్స్ ఈస్ అబ్సల్యూట్లీ డిఫరెంట్. సో నానబెట్టి ఉడకబెట్టడం మొదలు పెడితే మీరు పలావ్ చేసుకోవచ్చు, పుదీనా బాత్ చేసుకోవచ్చు, అన్ని రకాల కూరలు ఇంకా ఊరగాయ కలుపుకొని తినొచ్చు. ఆ టేస్ట్ వస్తుంది, టేస్ట్ వచ్చేస్తుంది. టేస్ట్ ఆఫ్ మిల్లెట్స్ బయటకు వస్తుంది. ఇన్ఫాక్ట్ ఈచ్ వన్ ఈస్ డిఫరెంట్ టేస్ట్. మెయిన్ అదే సార్, రైస్ అంటే అది మీకు వంట పాక శాస్త్రం మర్చిపోయారు అని మేము ఒక పుస్తకం తయారు చేసాం, పాకసిరి అని. అందులో అద్భుతంగా ఏ వంట కావాలన్నా ఎలా చేసుకోవాలి అనేది చేశాము. మిల్లెట్ మ్యాజిక్ డాక్టర్ సరళ అని ఒక యూట్యూబ్ ఛానల్, మా అమ్మాయి డాక్టర్ అనేక రకాలైన వంటల రెసిపీలు వీడియోలు వేస్తూనే ఉంది. దాదాపు 150 వీడియోలు ఉన్నాయి. ఓకే, మీరు దాన్ని ఇంట్లో పెట్టుకొని వంటలు చేసుకొని సంతోషంగా తినండి. ఈ విషవర్తుల నుంచి బయట రావాలి. మీరు వరి బియ్యము గోధుమలు ఇంకా వాడుతూ ఉంటే రోగం ఎక్కడికి పోదు. అర్థమైంది. మేము ఒకవైపు మిల్లెట్స్ ఇచ్చి మీ గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ తీసేస్తే మీరు వరి బియ్యము గోధుమలు మళ్ళా తీసుకొస్తున్నారు. అర్థమైంది సార్. సో మీకు బీపీ ఉందంటే మీరు చేసే పద్ధతుల్లో రోగం ఎప్పుడూ పోదు, అలాగే ఉంటుంది. సో రైస్ తో చేసుకున్నట్టు పాయసం, బిర్యానీ అన్ని చేసుకోవచ్చు, వడియాలు మిల్లెట్స్ తో కూడా చేసుకోవచ్చు. వెరీ గుడ్ న్యూస్ సార్. అయితే వెర్సటైలిటీ, వెరైటీ ఉంటది మిల్లెట్స్ లో. ఇన్ఫాక్ట్ ఫ్లెక్సిబిలిటీ ఇస్ మచ్ మోర్. ఎందుకంటే యూ హ్యావ్ 10 grains. మీరు ఎప్పుడు అన్ని వరి బియ్యంతోనే చేసుకుంటున్నారు, మీరు 10 ధాన్యాలతో చేసుకోవచ్చు. వావ్, వెరీ నైస్ సార్. హ్యాపీ ఇది. Yes. అంటే భోజన ప్రియులకి ప్రతి ఒక్కరూ భోజనం చేయాలి కదమ్మా. అదే సార్.